హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ టైం కబుర్లు. గోధుమ పాల హల్వా చేసుకుందాం రండి. ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. దానిలోకి ఒక పావు సేరు గ్లాస్ ఉంటుంది కదా, దానితో గోధుమలు తీసుకుంటున్నాను. ఇందులో గోధుమలు పోస్తాను. ఈ గోధుమల్ని మనం 2 సార్లు క్లీన్గా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టాలి. గోధుమల్ని నానబెట్టుకోవడానికి ఏదైతే గ్లాస్తో గోధుమలు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పోసి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న గోధుమలు 12 గంటల తర్వాత ఇలా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మనం 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ముందు గోధుమల్ని మాత్రమే వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా తిక్కుగా పాల్లా చేసుకోవాలి. ఏదైతే బౌల్లో మనం హల్వా చేయాలనుకుంటామో దానిలోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోధుమ పాలని వడపోసుకోవాలి. దానికోసం నేను ఫస్ట్ ఇలాంటి ఒక స్ట్రైనర్ పెడుతున్నాను. దీని మీద ఒక క్లీన్గా ఉన్న ఒక క్లాత్ని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోధుమ పాలని దీనిలో పోసి ఆ గోధుమలోంచి ఆ పాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం బయటికి వడకట్టుకోవాలి. ఈ హల్వా మొత్తంలో కాస్త కష్టమైన పని అనిపించేది ఈ గోధుమ పాల నుంచి పాలను వేరు చేయడమే. కానీ కొంచెం ఓపికగా చేసుకుంటే మంచి హెల్దీ అయిన టేస్టీ గోధుమ పాల హల్వా మనం తినొచ్చు. గోధుమల్లో సహజంగానే జిగురు తత్వం ఉంటుంది కదా, సో మనం వడకట్టేటప్పుడు మనం ఏదైతే క్లాత్ వేసామో దానికి ఆ జిగురు అనేది అడ్డం పడుతూ ఉంటుంది. అందుకనే కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే కొంచెం నెమ్మదిగా, కొంచెం టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా పాలను వేరు చేసుకోవాలి. ఇక్కడ మనకి గోధుమల్లోంచి పాలు సపరేట్ చేసామో చూడండి. ఇప్పుడు వీటిని మనం ఒక 2 hours పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఎందుకనంటే పాలు కిందకి, ఏదైతే పాలలో ఉన్న పిండి ఉంటుందో అది కిందకు వస్తుంది, పాలలో ఉన్న నీళ్లు పైకి తేలుతాయి 2 hours తర్వాత. ఇక్కడ చూడండి, నీళ్లు పైన మనకి తేలినట్టుగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఆ నీళ్ళని వడకట్టేసుకోవాలి. ఆ నీళ్లు ఉంటే హల్వా మనకి ఎంతసేపటికి దగ్గర పడదు, అంటుకుపోతుంది ఎక్కువగా. సో అందుకని ఆ నీళ్ళని మనం సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టి హల్వా చేసుకుందాం. దీన్ని చాలా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఏమాత్రం హైలో పెట్టినా అడుగు పట్టేస్తుంది. సహజంగానే ఇది అడుగు పట్టే తత్వం ఉంటుంది, కానీ మనం హైలో పెడితే ఇంకా ఎక్కువగా అడుగు పట్టేస్తుంది. మనం పొయ్యి మీద పెట్టిన వెంటనే మనకి హల్వా లోపల కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏవైతే తెల్లటి పాలు ఉన్నాయో అవన్నీ ట్రాన్స్పరెంట్గా మారుతాయి. ఇక్కడ నేను ఒక గ్లాస్ పాలకి 1 గ్లాసు పంచదార వేస్తున్నాను. పంచదార ప్లేస్లో మీరు బెల్లమైనా వాడుకోవచ్చు. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉంటే మనకి హల్వా ట్రాన్స్పరెంట్గా అవుతూ తయారవడం స్టార్ట్ అవుతుంది.
నెయ్యి పర్టికులర్గా ఇంతే వేయాలనేది ఏం లేదు, మీ చాయిస్ని బట్టి వేసుకుంటూ ఉండవచ్చు. నేనైతే దీనిలో మొత్తం 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. ఒక పించ్ అంతా సాల్ట్ వేసాను. స్వీట్లో సాల్ట్ వేస్తే బాగుంటుంది. అలాగే ఇది సాఫ్రాన్ వేస్తున్నాను ఫ్లేవర్ అండ్ కలర్ కోసం. కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు దీనిలో యాలక్కాయలు 3 యాలక్కాయల్లో నుంచి దంచి గింజలు తీసి అవి మాత్రమే పొడి చేసి ఆ గింజలు పొడి వేసుకుంటున్నాను. హల్వా కుక్ చేసే బౌల్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అలాగే మనకి పక్కన నెయ్యి పైకి తేలుతూ కనిపిస్తుంది చూడండి, అంటే హల్వా మనకి కంప్లీట్ అయిపోయిందని అర్థం. మీరు కుదిరితే నాన్ స్టిక్ కడాయి వాడడానికి ట్రై చేయండి. దానిలో కారం ఏమి చేయకుండా ఉన్నదైతే స్వీట్స్ చేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే స్వీట్ కారంగా మారుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఇట్లా అయినా సర్వ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం కలర్ఫుల్గా కావాలి కాబట్టి నేను దీనిలో సాఫ్రాన్ ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. మన హల్వా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని దీనిలోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందాం. దానికోసం చిన్న కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నేను ఈ హల్వాలోకి కిస్మిస్, బాదం, జీడిపప్పు తీసుకున్నాను. బాదంని చిన్నగా చాప్ చేసుకున్నాను. ఫ్రై చేసిన బాదం పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకే హోల్ బాదం కాకుండా చిన్న చిన్న పలుకులుగా ఉండాలని చాప్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం రండి. ఫస్ట్ జీడిపప్పు వేస్తున్నాను. అది ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి బాదం అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హల్వాలో మిక్స్ చేసుకుందాం. మనం ఈ హల్వాని ఇలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా పీసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు. నాకు పీసెస్ కింద కావాలి, సో నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి రాస్తున్నాను. మనకి హల్వా చల్లారిన తర్వాత ఫ్రీగా డిమౌల్డ్ అవ్వడానికి నెయ్యి ఉపయోగపడుతుంది కాబట్టి నేను నెయ్యి రాస్తున్నాను. ఈ నెయ్యి రాసిన ప్లేట్లోకి మనం తయారు చేసి పక్కన పెట్టుకుని ఉన్న హల్వాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. హల్వా కాస్త వేడిగా ఉండగానే ప్లేట్కి వేసి అదిమి పెడుతూ కొంచెం నొక్కాలి. అప్పుడే మనకి మంచి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది హల్వాకి. హల్వా చల్లారిన తర్వాత ఆ షేప్ రాదు, గట్టిపడిపోతుంది. కాబట్టి వేడిగా ఉండగానే మనం దీన్ని ఇట్లా నొక్కుకోవాలి. తర్వాత నేను జీడిపప్పు, కొన్ని బాదం పలుకులు పక్కన పెట్టుకున్నాను తీసి, సో వాటిని పైన గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం బాదం ఫ్లేక్స్ వేస్తున్నాను. బాదంని తురుముకుని, ఇందాక మనం చాప్ చేసుకున్నాము, ఇది బాదం తురుముని వేస్తున్నాను నేను. మళ్ళీ ఒకసారి పైన ట్యాప్ చేసుకుంటే ఆ పలుకులు హల్వాలోకి అలా పట్టుకుని ఉంటాయి, లేదంటే ఊడిపోతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టాలి. నేను తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను కాబట్టి 2 అవర్స్ సరిపోతుంది.
మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఒకసారి అంచుల్ని మనం చాక్తో స్క్రేప్ చేసి దాన్ని డీమౌల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఎంత బౌన్సీగా వచ్చిందో. తిని అబ్బా అసలు చూస్తుంటేనే తినకుండా అస్సలు ఆగలేకపోతున్నాం. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి. హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అంటే టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే గోధుమ పాల హల్వా రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ పాటు, బయట అయితే 4-5 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిఫిన్ టైం కబుర్లు.